వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాది నినాదంతో ముందడుగు వేయాలని పిలుపు. విజయనగరంలో పోలీస్ స్టేషన్లు పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి. పైడితల్లమ్మ సిరిమాన ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ. హుకుంపేటకు చేరుకున్న సిరిమాను చెట్టు. పసుపు కుంకుమలు ఇచ్చి అమ్మవారి ప్రతిరూపానికి పూజలు చేస్తున్న స్థానికులు. రోజుకో గంట కేటాయించడం ద్వారా మన ఊరును బాగు చేసుకుందామని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హై సేవా కార్యక్రమానికి కలెక్టరేట్లో గురువారం ఉదయం ప్రారంభించారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ విజయనగరం సాధించేందుకు కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం 12 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాది నినాదంతో ముందడుగు వేయాలని కోరారు. కనీసం రోజుకో గంట పాటైనా సమాజానికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని సూచించారు. మన ఇంటితో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యమన్నారు. దీనివల్ల పరిసరాలు శుభ్రంగా ఉండడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, వివిధ రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతుందని సూచించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. మన ఊరు బాగుండాలంటే అందుకు మనమే ముందడుగు వేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. एक दिन एक घंटा ఇవి మనం రిలాక్స్ చేసుకోవచ్చు. ఏక్ దిన్ కాకుండా మోర్ దాన్ 1 డే, ఏక్ గంట కాకుండా మోర్ దాన్ 1 అవర్. కానీ ఏక్ సాత్ అనేది మనం ఆ స్పిరిట్ క్యారీ చేయాలి అందరం కలిసి. సో ఇది ఒకరి బాధ్యత వాళ్ళు చేయాలి కదా అనేది కాకుండా అందరం కలిసి ఈ ప్రోగ్రాం చేసుకోవడము, కంటిన్యూ చేయడము చాలా అవసరం. ముఖ్యంగా మనం గమనించుకుంటే మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ఎందుకంటే దోమలు, అదర్ కమ్యూనికబుల్ డిసీజెస్, పొల్యూషన్ ఉంటే మనకు బాగుండదు కాబట్టి అది కూడా బాగుండాలి. మన వీధులు పరిశుభ్రంగా ఉండాలి. సో ఇవన్నీ జరగాలి అంటే మనకి అందరం తలా ఒక చెయ్యి వేయాలి. సో మనం పోతూ ఉంటాం మధ్యలో, సో మన చిన్న పేపర్ వస్తుంది, మన దగ్గరకు చిన్న టిష్యూ వస్తుంది, అది మనం బయట పడేయకూడదు. సో మన ఆర్మీ ఆఫ్ అవర్ కంటింజెంట్ ఈస్ దేర్. ఎవరైతే ఈ సఫాయి వర్క్స్లో మనకు ఉన్నారో, సఫాయి వర్కర్స్ అంతా వీళ్ళంతా ఉన్నారు. పొద్దున్నే మనం క్లీన్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రోడ్డు మీద మనం పట్టేస్తూ ఉంటే అది నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసేంత వరకు 8 గంటలు కానీ 10 గంటలు కానీ మళ్ళీ అది అలాగే ఉంటుంది. అది సో అది ఎవరికి ఇబ్బంది? మనందరికీ ఇబ్బంది. అది మన ఊరు బాగుండదు. సో మన ఊరు బాగుండాలి, మన ఊరు అందంగా ఉండాలి, మన ఊరు శుభ్రంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఈ కార్యక్రమం మనం చేసుకోవాలి. ఇందులో మా వంతు కృషిగా, అంటే గవర్నమెంట్ వారి కృషిగా మేమేం చేస్తున్నాము, ఏదైతే ఇంతవరకు చెత్త డంప్స్ ఉన్నాయి, అన్అటెండెడ్ డంప్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఎక్కడ కూడా ఈ డంప్స్ అన్అటెండెడ్గా ఉండి డర్టీగా ఉన్న ఏరియాలు కానీ ఇవన్నీ ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా మేము రిమూవ్ చేస్తున్నాం. సో ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా కొంచెం అందరూ కూడా బయటకు వచ్చి 1 గంట మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఎక్కడెక్కడ అక్కర్లేదు, ఎక్కడెక్కడ ఆర్గనైజేషన్ అక్కర్లేదు, మీ వీధిలోనే సరిపోతుంది. విజయనగరం జిల్లా కేంద్ర గురుజాడ గ్రంథాలయం ఆవరణలో విశాలాంధ్ర బుక్ హౌస్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర బుక్ హౌస్ ఎగ్జిబిషన్ను గౌరవ అతిథిగా హాజరైన విశాలాంధ్ర విజ్ఞాన సమితి రాష్ట్ర సభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు రిబ్బన్ కట్ చేయగా అతిథులు విచ్చేసిన గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రొంగలి పోతన్న, గురుజాడ గ్రంథాలయం కార్యదర్శి బి లక్ష్మిలు మొదటి పుస్తకాలు ఖరీదు చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాలాంధ్ర పుస్తక ప్రదర్శనను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేటి విద్యార్థులు, యువత పుస్తకాలకి దూరమై సోషల్ మీడియాకి దగ్గరైపోయారని అన్నారు. సోషల్ మీడియాలో విజ్ఞానం కంటే యువతని అజ్ఞానం వైపు, అశ్లీలం వైపు నడిపిస్తుంది అని తెలిపారు. అందుకే విద్యార్థులు యువతరం పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు.
తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి సెల్ ఫోన్లు కాకుండా పుస్తకాలు ఇచ్చి చదవడం అలవాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మండల కేంద్రంలో కూడా గ్రంథాలయాలు ఉండాలనేటటువంటి ఒక వారి అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వ్యక్తం చేశారు. అయితే ఇటీవల గ్రంథాలయాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తరచూ గ్రంథాలయాల పట్ల ఆయన పలు ప్రకటనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా విశాఖపట్నం వచ్చినటువంటి సందర్భంలో కూడా ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఒక ఆధునిక డిజిటల్ గ్రంథాలయాలని అదేవిధంగా పుస్తక గ్రంథాలయాలను కూడా మెరుగుపరుస్తామని చెప్పేటటువంటి ఒక ప్రకటన చేశారు. చాలా సంతోషం అండి. ఇవాళ ప్రభుత్వ పరంగా మీరు ప్రకటించినటువంటి విధానం అమలులోకి వస్తే ఖచ్చితంగా గ్రంథాలయాలు అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలలో ఒక మానసికమైనటువంటి చైతన్యం, విద్యార్థుల్లో ఒక చైతన్యం, నిరుద్యోగులకు ఉపాధి మార్గం ఇవన్నీ కూడా దారి చూపేటటువంటి పరిస్థితులకు దారితీస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ ఎగ్జిబిషన్ ఇక్కడే పెట్టడం, గ్రంథాలయం దగ్గర పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులు ప్రతిరోజు వందల మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి గురజాడ గ్రంథాలయంతో పాటు ఈ పుస్తక ప్రదర్శనను కూడా ఉపయోగించుకుంటారన్న ఆలోచన. విద్యల కేంద్రమైనటువంటి విజయనగరంలో ఈ పుస్తకాల అవసరం చాలా ఉందనేది గుర్తించి విశాలాంధ్రవారి ప్రదర్శనని ఏర్పాటు చేయడం అభినందనీయం. మన జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కూడా గ్రంథాలయం ఉండేలాగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పుస్తక పఠనం ఎప్పుడైతే తగ్గిపోయిందో దురలవాట్లు ప్రజల్లో, విద్యార్థుల్లో, యువకుల్లో ఎక్కువ అవుతున్నాయి. అది కంట్రోల్ చేయడానికి ఏకైక మార్గం ఈవేళ ప్రభుత్వం డ్రగ్స్ కంట్రోల్ చేస్తాం, మరొకటి చెప్తుంది. ఇవన్నీ కంట్రోల్ చేయడం కన్నా ముందు ఈవేళ ప్రతి మండల కేంద్రంలో ఒక విస్తృతమైనటువంటి గ్రంథాలయాన్ని పెట్టి ఆ గ్రంథాలయ వ్యాప్తి ద్వారా పుస్తకాలని చదివించడం అనేది ప్రభుత్వాలు ప్రజలకి, విద్యార్థులకు అలవాటు చేస్తే విద్యార్థి దశ నుంచి వారు మంచి లక్షణాలు నేర్చుకొని భావి భారత పౌరులుగా ఎదగడానికి ఉపయోగపడుతుందనేటటువంటిది నా ఉద్దేశం. వారు మా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఈ విధంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇది విజయనగరంలో ఇక్కడికి వచ్చినటువంటి రీడర్స్ అందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. మంచి మంచి పుస్తకాలని, అంటే చిన్నపిల్లల రైమ్స్ కాడి నుంచి అలాగే టెక్నాలజీ వరకు కూడా వివిధ పోటీలకు కానీ లేదా గృహిణులకు కానీ లేదా ఎవరైనా మరి ముఖ్యమైన వ్యక్తులు డాక్టర్ అంబేద్కర్ గారి గురించి కానీ అటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము ప్రదర్శన చేసి నేను చూసి ఉన్నాను. కాబట్టి మంచి మంచి పుస్తకాలు ఇక్కడ పెట్టారు. అందరూ కూడా వీటిని ఉపయోగించుకోవాలని మరి కోరుతున్నాను. గ్రంథాలయాలు మండలాల్లో ఉండాలని అలాగే వాటిని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పారు. మండలాల్లో అయితే గ్రంథాలయాలు ఉన్నాయి కానీ వాటిని బిల్డింగ్స్ పరిస్థితి బాగోలేదు, అలాగే సరైన సిబ్బంది లేరు. అందువల్ల ఈ ప్రభుత్వం వారు మా గ్రంథాలయాల పట్ల అయితే మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు మరి గ్రంథాలయాల పట్ల మంచి అవగాహనతో ఉండి వాటిని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. గ్రంథాలయాలని కొత్తగా నిర్మించాలని అలాగే డిజిటల్ లైబ్రరీలు చేయాలని మంచి మంచి కొత్త పుస్తకాలు గ్రంథాలయాలకు చేయాలనే ఉద్దేశంతో మరి మంత్రివర్యులు ఉన్నారు. ఆ విధంగా నడిపించినట్లయితే గ్రంథాలయాలు మనకి అభివృద్ధిలో ఉంటాయి. ప్రజలు కూడా అలాగే రీడర్స్ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గ్రంథాలయాలు కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తారు. చాలా సంతోషకరము. ఉత్తరాంధ్ర కల్పవల్లి చల్లని తల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి వనంగుడిలో అమ్మవారు ఈరోజు కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈరోజు 4వ రోజు మనలో ఉన్న కాత్యాయార్థం తొలగిపోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షతో ఈరోజు అమ్మవారి కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారన్నారు. తెల్లవారి 5 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
ఉత్తరాంధ్ర కల్పవల్లి సిరులిచ్చే శ్రీ పైడితల్లమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి సందర్భంగా ఈరోజు 4వ రోజు అమ్మవారికి కాత్యాయని దేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తోంది. కాత్యాయని అంటే కామితార్థాన్ని తొలగించే మనకి శక్తినిచ్చే అమ్మ అని అర్థం. ఈ కామితార్థ ప్రధాయిని అంటే కాత్యాయనాయ విద్మహే సర్వశక్తి దేవి తన్నో పైడిమాంబ ప్రచోదయాత్ మనం చెప్తాం. అలాగే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి దేవి. కాత్యాయని అంటే కామితార్థాన్ని పోగొట్టే, అంటే మనలో ఉండే కామితార్థము, కోపము, రోగము, మదము, మాత్సల్యం అన్నీ కూడా పోయి మనను సుఖశాంతులతో జీవించాలని, సౌభాగ్యంతో జీవించాలని, మనకి అమ్మవారి అనుగ్రహ ఎల్లవేళలు ఉండాలని కోరుతూ ఈ 4వ రోజు అమ్మవారికి కాత్యాయనిదే అవతారంతో భక్తులను దర్శనమిస్తోంది. వార్షిక తనిఖీలో భాగంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఈరోజు విజయనగరం రూరల్ సర్కిల్ కార్యాలయం, మహిళా పోలీస్ స్టేషను, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సందర్శించి ఆయా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఆఫీసులకు సంబంధించిన రికార్డులు, సీడీ ఫైల్స్ను పరిశీలించారు. విజయనగరం మహిళా పిఎస్ డీఎస్పీ ఆర్ గోవిందరావు, ఇతర పోలీస్ అధికారులు, రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఐపీఎస్, జిల్లా ఎస్పీ ఈఆర్ దామోదర్ గారికి స్వాగతం పలికి పూల మొక్కలను అందజేయగా డీఐజీ పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణం, సర్కిల్ కార్యాలయ పరిసరాలను డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఐపీఎస్ మాట్లాడుతూ విజయనగరం రూరల్ సర్కిల్ ఆఫీస్ పరిధిలోని విజయనగరం రూరల్, గంట్యాడ పోలీస్ స్టేషన్లు పరిష్కారం కాకుండా ఉన్న సైబర్ కేసులు, గంజాయి కేసులను త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలు నిందితులు శిక్షింపబడే విధంగానూ, త్వరితగతిన ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగానూ చూడాలన్నారు. గత సంవత్సర కాలంలో నమోదైనటువంటి నేరాలు, వాటి దర్యాప్తు, వాటి పురోగతికి సంబంధించి డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సమస్యలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఇతర పోలీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే వాటి మీద ఈరోజు రివ్యూ చేశాము. సో ఓవరాల్గా ఈ సర్కిల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ ఫంక్షనింగ్ బాగానే ఉంది. కేసెస్ కూడా చాలా వరకు ఫైనలైజ్ చేశారు. కొన్ని ఎక్కడైతే పెండెన్సీ ఉందో అవి ఎక్కువగా ఈ డ్రగ్స్, గాంజాకు సంబంధించినటువంటి కేసెస్, ఈ సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసెస్ కూడా కొన్ని అన్సాల్వ్డ్గా పెండింగ్ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఒక దిశానిర్దేశం చేయడం, దానికి ఒక టార్గెట్ టైం ఫిక్స్ చేసుకొని ఆ టైం లోపల కంప్లీట్ చేయాల్సిందిగా మన ఇన్స్పెక్టర్ గారికి, ఎస్ఐస్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఈరోజు పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఫిజికల్గా ఆ ప్లేస్ కూడా సందర్శించడం జరుగుతుంది. గత సంవత్సరం మనకి ఆ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ దర్యాప్తు అంతా కూడా ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళు చూస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ కొన్ని సెర్చెస్ కూడా ఈ మధ్య వారు కండక్ట్ చేయడం జరిగింది. సో అలాంటి వాటికి ఏదైనా ఉంటే వాటికి సంబంధించి కూడా బందోబస్తులు దాన్ని కూడా కన్సిడర్ చేసి దానికి తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. స్థానిక అరుంధతి నగర్లో వేంచేసి ఉన్న దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు సాంప్రదాయబద్ధంగా కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అధిక సంఖ్యలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో దుర్గాదేవిని అర్పించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాల నిర్వాహకులు జై పైడిమాంబ సేవా సంఘం ప్రతినిధులు నాకు అయ్యప్ప నరసింహరావు మాట్లాడుతూ అరుంధతి నగర్లో దుర్గాదేవి నవరాత్రులను గత 25 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా 9 రోజుల పాటు కుంకుమార్చనలు, అనంతరం అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 4వ తేదీ అమ్మవారికి ఉద్వాసన, స్వస్తి, శాంతివచనం, అనంతరం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కావున ప్రజలందరూ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దేవి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. పైడిమాంబ సేవా సంఘం తరపున 25వ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. దుర్గాదేవి నవరాత్రులు 22 నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఒక 600 మంది పాల్గొన్నారు. ఇంకొక 2000 మంది పూజలో పాల్గొంటారని మా అంచనా. 4వ తారీఖు ఉదయాన్నే అనుపమోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా కోలాటం, తప్పిడిగుళ్ళు, పులివేషాలతో అమ్మని అనుపుతున్నాం. శ్రీ శ్రీ దుర్గాదేవి 25వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా 22వ తారీఖు నుంచి దుర్గాదేవి నవరాత్రులు జై పైడిమాంబ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అరుంధతి కాలనీలో జరుగుతున్నాయి.
23వ తారీఖు నుంచి కోటి కుంకుమ పూజ కార్యక్రమం ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా ప్రారంభించాం. రోజు సుమారు 200 నుంచి 300 మంది వరకు మహిళలు వచ్చి ఈ కోటి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ పూజ అనంతరం అందరికీ భక్తులకి మిగతా వాళ్ళకి కూడా అన్నదాన కార్యక్రమం ఈ 9 రోజులు 1వ తారీఖు వరకు కోటి కుంకుమ పూజ నిత్యాన్నదానం జరుగుతుంది. కావున మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ అమ్మవారి తాలూకా అనుగ్రహ పాత్రలు అవ్వాల్సిందిగా మా జై పైడిమాంబ సేవా సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి ఎటువంటి టికెట్లు కానీ రసీదు కానీ ఏం లేదు. కేవలం మీరు వస్తే పూజా సామాగ్రి అంతా కూడా మా జై పైడిమాంబ సేవా సంఘం వారే ఏర్పాటు చేస్తారు. మీరు వచ్చి అమ్మవారికి పూజ చేసుకొని పూజానంతరం అమ్మ తాలూకు అనుగ్రహపూరితమైనటువంటి అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి మా ఈ ఆలయ కమిటీకి సహకరించవలసిందిగా భక్తులు 50 మందిని కూడా మా జై పైడిమాంబ సేవా సంఘం తరపున అరుంధతి కోన్ల ఈ నెల 28 నుంచి పట్టణంలో ప్రారంభం కానున్న అఖిల భారత డ్వాక్రా బజార్ సరస్ 2025కి పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. సరస్సు ఫల పుష్ప ప్రదర్శన కోసం స్థానిక మాన్సాస్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను గురువారం కలెక్టర్ ప్రదర్శించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లను చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సందర్శకులు ఇబ్బంది పడకుండా చూడాలని, ముఖ్యంగా వాహనాల పార్కింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఏటా నిర్వహిస్తుండగానే ఈ ఏడాది కూడా సరస్సు నిర్వహించాలని, డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి వస్తు ప్రదర్శనలు, అమ్మకాలు సజావుగా జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఇదే స్థలంలో ఏర్పాటు చేయనున్న ఫల పుష్ప ప్రదర్శన వినూతంగా నిర్వహించేలా చూడాలని సూచించారు. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న సరస్ పుష్ప ప్రదర్శనను విజయవంతం చేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సరస్ ఫెస్టివల్ విచ్ ఈజ్ ఏదైతే మంచి ఒక వేదిక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెట్ చేసుకోవడం కానీ ప్రోడక్ట్ని అమ్ముకోవడం కోసం కానీ పాన్ ఇండియా అక్రాస్ ఇండియా వాళ్ళంతా వచ్చి ఇక్కడ అమ్ముకోవడం కోసం ఒక ట్రెడిషన్ ఇక్కడ మనము ఏదైతే అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ టౌన్ ఇప్పుడు. సో ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనము సరస్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో దాంతోపాటు లాస్ట్ టైం ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో కూడా ఈసారి కూడా ఉంటుంది. అండ్ దీన్ని కూడా మనము ఏదైతే విజయనగరం ఉత్సవాల్లో ఉన్నామో దాంట్లో పార్ట్ అయిపోయింది కాబట్టి ఇది. సో వీఆర్ రివ్యూయింగ్ దట్ రెగ్యులర్లీ. అండ్ ఇది మనం అందరం కూడా విజయనగర వాసులందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాన్ చెట్టు, ఇరుస్మాన్ చెట్టు సేకరణ తరలింపు కార్యక్రమం నిన్నటి దినంగా ఘనంగా జరిగింది. పైడితల్లమ్మ ఆలయం ఈవో కె శిరీష పర్యవేక్షణలో అత్యంత వైభవంగా సిరిమాన్ చెట్టు సేకరణ చేశారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో సిరిమాన చెట్టు తరలింపు కార్యక్రమంలో భాగంగా కొండతామరపల్లి నుంచి గంట్యాడ, రామవరం, అయ్యనపేట, విజయనగరం కలెక్టరేట్, ఆర్ఎన్బి, ఎత్తుబ్రిడ్జ్, సిఎంఆర్ జంక్షన్, కనికా పరమేశ్వరి కోవల, గంటస్తంభం, శివాలయం వీధి, హుకుంపేటకు మీదుగా నిన్న రాత్రి పూజారి బంటుపల్లి వెంకట్రావు ఇంటి వద్దకు చేరుకుంది. అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను హుకుంపేట చేరుకోవడంతో స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి సిరిమాను చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చింత చెట్టును సిరిమానగా మలిచే ప్రక్రియను కూడా నేటి నుంచే ప్రారంభించారు. తల్లి మా ఈద అమ్మవారే మాకు మా పుట్ట ముందు కానించి చక్కగా జరుగుతుంది సంబరాలు. మరి ఇంకేంటి బాబు అమ్మని అన్నాళ్ళు మాకు ఆనందంగా, మరి జీరా ద్వారా ఎట్లేదు. ఇప్పుడుకొచ్చి ఒక అగ్గిభయం ప్రాణభయాలు లేదు. ఆ తల్లి మా ఒగంపేటలో పుట్టింది. మా తల్లిదండ్రులు కానించి మాకు ఆ అమ్మ ఇక్కడ పేరెళ్ళి అమ్మాయి. రాత్రి 2 గంట అయింది అమ్మ ఒత్తిడికి. లేకపోతే దిన్నాలు 10 గంటలకు వచ్చేది. మరి ఏదో ఆటంకం వచ్చింది. ఆటంకం వచ్చి రాత్రి 1 గంటకు వచ్చింది. వచ్చిన కానీ మరి పండగ అయిన వరకు కూడా పూజలే. మంగళవారం వరకు పూజలే బాబా. తల్లి చక్కటి తల్లి చల్ల సాయపడుతుంది రానా. పిల్ల జలతో అందరూ కుటుంబాలు కూడా ఆ అమ్మ వేడుకుంటుంది. రేపు మంగళవారం ఘటాల పండుగ అవుద్ది. ఘటాలు పట్టుకొని మేము అందరం గుడికి వెళ్తాం. మళ్ళీ వారం పండగ చేసుకుంటాం. ఉన్నోళ్ళు నేనోళ్ళు అందరూ పండగని బాబు. ఆ అమ్మ చల్లని తల్లి పండగ చేయలేదు లేదు నాకంటే అందరికి కూడా ఆ రోజు మాకు అందరికీ కూడా పిచ్చి పెడుతుంది ఆ అమ్మ. అదే నాన్న. యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నగరంలో ఈరోజు దసరా ఉత్సవాల సందర్భంగా కార్నివాల్ ఉత్సవాన్ని యూనియన్ బ్యాంక్ కంటోన్మెంట్ శాఖ ఆర్ఎన్బి జంక్షన్ వద్ద ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఖాతాదారులకు అతి తక్కువ వడ్డీ రేట్లకు కార్ల రుణాలు అందిస్తూ లబ్ధిదారులకు కొత్త కార్లు బ్యాంక్ జనరల్ మేనేజర్ శాలిని మీనన్ చేతుల మీదుగా డెలివరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంక్ జనరల్ మేనేజర్ శాలిని మీనన్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు విజయనగరం రీజనల్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లాలో సుమారు 70 శాఖల ద్వారా సుమారు 8,000 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తూ తమ ఖాతాదారులకు సేవలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ దసరా సందర్భంగా వివిధ రకాల బ్యాంకు రుణాలపై వడ్డీలు తగ్గిస్తూ ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ జితేంద్ర శర్మ మరియు డిప్యూటీ రీజనల్ మేనేజర్లు శ్రీనివాస్, శ్రీరాజా మరియు నగరంలోని వివిధ శాఖల మేనేజర్లు సిబ్బంది పాల్గొంటున్నారు. కార్యాలయం ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ మొత్తం అన్ని బ్రాంచులు కలిపి నగరంలో ఉన్న సుమారు 10 బ్రాంచులు కలిసి ఈ రోజున కార్ మేళా లేదా కార్ కార్నివాల్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ఖాతాదారులకి సులభమైన రేట్లలో సరళమైన రేట్లలో మేము కార్లని దసరా ఆఫర్గా ఇవ్వడం జరిగింది. అందులోకి GST రేట్లు తగ్గడం వల్ల మీ యొక్క కార్ మేళా సందర్భంగా అనేక కార్లని ఈ రోజున లబ్ధిదారులందరికీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున యూనియన్ బ్యాంక్ సుమారు 10 శాఖలు విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి. అదేవిధంగా మాకు విజయనగరం ప్రాంతీయ కార్యాలయంలో సుమారు 3 జిల్లాల్లో సుమారు 70 బ్రాంచుల శాఖలతో సుమారు 8,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తూ ఈ రోజున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జిల్లాలో ముందుకెళ్తుంది. మీరు ఎస్పెషల్లీ కస్టమర్స్కి సంబంధించి మేము వెంటనే ఉదయం అప్లికేషన్ ఇస్తే సాయంత్రంకి మీరు లోన్ శాంక్షన్ చేసే పద్ధతిలో చాలా ఫాస్ట్గా రుణాలను శాంక్షన్ చేయడం జరుగుతుంది. మేము ఈ యొక్క లోయెస్ట్ పర్సంటేజ్ 7.95%కి మీ రోజున కారు రుణాలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. విదిన్ నాట్ మోర్ దాన్ 24 hours. ఉదయం ఇస్తే సాయంత్రానికి మేము లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. పిల్లల్లో శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషక మహాన్ కార్యక్రమాన్ని చేపట్టామని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని టి విమలారాణి అన్నారు. ఆమె వాజన్ న్యూస్తో మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 18 వరకు నెల రోజుల పాటు రేషన్ అభియాన్ ద్వారా పోషక మహాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న గర్భిణీ స్త్రీలకు తల్లులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సదస్సుల్లో పిల్లలు ఆరోగ్యవంతము సంతులిత ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని పోషకాలతో ఆహారాన్ని అందించాలని తల్లులకు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, షుగర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే పిల్లలు ఎదుగుదలలో మార్పులు కనిపిస్తాయని అన్నారు. జనరల్గా మనం ఏంటంటే ప్రతి పిల్లవాడు కూడా వయసు పెరిగే కొద్దీ వయసుతో పాటు సరైన బరువు, సరైన ఎత్తు పెరగాలి. అలా పెరగకుండా ఉండడాన్ని మనం మాల్న్యూట్రిషన్గా భావిస్తాం, కుపోషణగా భావిస్తాం. అలాగే సరైన బరువు కాకుండా రైట్ ఏజ్కి రైట్ హైట్, రైట్ వెయిట్ కాకుండా ఎక్కువైనా సరే దాన్ని ఒబెసిటీగా కూడా మనము భావిస్తాం, అంటే వెయిట్ ఎక్కువైనప్పుడు. ఇవన్నీ కూడా ఈ సూచికలే ఏంటంటే పోషకాహార లోపానికి సూచికలే. కాబట్టి ఇలాంటివి కాకుండా ఉండడం కోసం వాట్ ఈస్ ద రైట్ ఫుడ్ అనేది తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు అనేవి ఈ నెల పొడవునా కూడా జరపడం ఈ విజయనగరం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఫస్ట్గా అంటే ఊబకాయం అనేది ఫస్ట్ థీమ్, అంటే ఒబెసిటీ అనేది. ఈ ఒబెసిటీ తగ్గించడానికి పిల్లల్లో ఇప్పుడు ఏంటంటే జనరల్గా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం అలవాటైంది, అవి తగ్గించాలి. అలాగే షుగర్స్, అలాగే ఆయిల్, అదేవిధంగా ఇలాంటి వినియోగం మనం తగ్గించాలి. అంటే పూర్తిగా మానకుండా చేయలేము, కానీ ఆయిల్, షుగర్ అనేది తగ్గిస్తూ వాళ్ళకి ఏ పదార్థాలు అయితే ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారనేది మనం ఈ కార్యక్రమాల్లో తెలియజేస్తాం. అంటే అన్ని పోషకాలు ఉండేటటువంటి ఈ ఫ్రూట్స్, కలిగే మిల్క్, ఎగ్ ఇవన్నిటినీ కూడా ప్రమోట్ చేస్తూ మంచి ఆహారం అనేది, అంటే సమతుల ఆహారం తీసుకోవాలనేది ప్రమోట్ చేయడం జరుగుతుందండి. అలాగే దాంతోపాటు ఈ ప్రతి సంవత్సరం అంటే కేవలం పోషణ మీద దృష్టి పెట్టేవాళ్ళం. ఈసారి ఏంటంటే ఈసీసీఈ మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈసీసీ అంటే పిల్లల తాలూకా విద్య అన్నమాట, బాల్య దశ సంరక్షణ మరియు విద్య. దీనికోసం ఏంటంటే పిల్లల్లో ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి కూడా అవసరం. మనం ఏదైతే ప్రీ స్కూల్ విద్య అంటున్నామో దాంట్లో కృత్యాధారంతో కూడినటువంటి ఆటపాటలతో కూడిన విద్య అనేది అంగన్వాడీ కేంద్రాల్లో అందించడం జరుగుతుంది.
వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం పర్యటనకు వచ్చిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి పట్టణంలో ట్రాఫిక్, మహిళా, రూరల్ పోలీస్ స్టేషన్లు పరిశీలించారు. అనంతరం అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగబోయే పైడితల్లమ్మవారి సిరిమాను సంబరాల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించి జిల్లా ఎస్పీ దామోదర్తో కలిసి మూడ్లాంతర్ల వద్ద ఉన్న పైడితల్లమ్మ ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులతో చర్చించి అమ్మవారి ఉత్సవాలకు ఏర్పాటు చేసే బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకుని ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భద్రత కల్పించాలని, అలానే ట్రాఫిక్ అంతరాయం లేకుండా బయట నుంచి వచ్చే భక్తులకు వాహనాలు పెట్టుకునేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయించాలని సూచన చేశారు. అలానే అమ్మవారి ఉత్సవాల్లో బందోబస్తుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు భారీ భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. జరిగేటువంటి పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి బందోబస్తు అరేంజ్మెంట్ కోసం అని చెప్పి ఈరోజు ఈ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. గత సంవత్సరం ఇదే ఏరియాల్లో పర్యటించి పోయిన సంవత్సరం ఉత్సవాల్లో కూడా మనం పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో దానిలో ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా సరి చేసుకుంటూ ఈ సంవత్సరం వచ్చేటువంటి భక్తులకు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి భక్తులతో పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ చాలా గౌరవంగా మెలిగేటువంటి విధంగా ట్రాఫిక్ సంబంధించి కానీ లేకపోతే ఇంకా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కానీ క్రైమ్కి సంబంధించి కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేటువంటి విధంగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా సీసీటీవీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్ల పర్యవేక్షణలో ఉంటుంది. దీనికి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఈ బందోబస్తులో వాళ్ళకి పాత్ర ఉంటుందో వాళ్ళందరూ కూడా ఆ కంట్రోల్ రూమ్లో పెట్టి ఎప్పటికప్పుడు ఆ కంట్రోల్ రూమ్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా సమీక్షించుకొని జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా వారి అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం. పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఆంధ్ర ఒరిస్సా ఎక్సైజ్ పోలీసులు సంయుక్త దాడులు జరిపారు. సందుబడి, తంబల్బాయ్, రేగులపాడు గ్రామంలో దాడులు నిర్వహించి సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచినటువంటి 9,700 లీటర్ల బెల్లపు ఓటును ధ్వంసం చేసి రవాణాకు సిద్ధంగా ఉంచిన 730 లీటర్ల నాటు సారాని మరియు సారా తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పార్వతీపురం ఎక్సైజ్ ఏఈఎస్ సంతోష్, కురుపం ఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ మరియు ఒరిస్సా అధికారులు పాల్గొన్నారు. నాటుసారా రవాణా చేసిన, అక్రమంగా తయారు చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విజయనగరం జిల్లా చైర్మన్ గా గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన బోధ పైడిరాజును నియమించారు. బొండపల్లి మండలం అంబటివలసలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరవ్ నాయుడుకు గుర్తింపు కార్డును అందజేశారు. మానవ హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కృషి చేస్తారని పైడిరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ బోధ అప్పలరాజు, వాక నాగరాజు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సుగంధ రామశంకర్రావు, పొగరి గౌరీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హై సేవా కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాధి నినాదంతో ముందడుగు వేయాలని పిలుపు. విజయనగరంలో పోలీస్ స్టేషన్లను పరిశీలించిన విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి. పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ. హుకుంపేటకు చేరుకున్న సిరిమాను చెట్టు. పసుపు కుంకుమలు ఇచ్చి అమ్మవారి ప్రతిరూపానికి పూజలు చేస్తున్న స్థానికులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.